అడవిలో లభించే ఎర్రచందనం మొక్క చూడండి. ఇవి ఎర్రచందనం మొక్కలు. ఇదంతా అడవి అంతా ఎర్రచందనంతో చన్న మొక్కలతో నిండి ఉంది. ఈ మొక్కలే పెద్ద అయిపోతే మన వాళ్ళకు సంపద అవుతుంది. ఏం సంపద? కల్పవృక్షం అయిపోయి ఆ కల్పవృక్షాలన్నీ సర్వనాశనం చేసేస్తున్నారు. ఇప్పుడు అడవి ఘాట్ సెక్షన్ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి వెహికల్ కూడా సౌండ్ వస్తుంటుంది, మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంటాయి, అర్థం చేసుకోండి. ఎందుకంటే న్యాచురల్గా తీసే ఫిలిమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి మీకు చూపించాలనే దృక్పథంతో చూపిస్తున్నాను. ఇది ఎర్రచందనంలో నిండినటువంటి అడవి ప్రాంతము. ఇది లంకమల్ల అడవుల దగ్గర ఉన్నది. ఇంకా శేషాచలం అడవులు అయితే దట్టంగా ఉంటాయి. అక్కడ మనము వాటన్ని సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ముఖ్యంగా ఈ చెట్లు ఎవరు పాలు పోసి నీళ్లు పోసి పెంచింది ఏం కాదు. అవే ఈ అడవిలో రాత్రులలో రాతుల మధ్య అవి తొక్కొని జీవిస్తుంటాయి. ఆ భగవంతుడు ఇచ్చిన సృష్టి ఇదే కదా, పంచభూతాల సృష్టి. ముఖ్యంగా ఆక్సిజన్ ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగం ఉంది. చెప్పుకునేదానికి ఇంతకుముందే చెప్పాను, ఆవులలో ఎట్లా మన అంతరించిపోతున్నాయి, ఈ చెట్లు కూడా అంతరించిపోయే కాడికి చేసి పెడుతున్నారు మన ప్రబుద్ధులు. దయచేసి అవి మానుకోండి, సంరక్షించండి. అందరం బాగుంటాము, అందరిలో మనం ఉంటామని సంకల్పంతో మీకు చెప్తున్నాను, సహృదయంతో. ఇట్లా న్యాచురల్ అయినటువంటి చెట్లు దొరకడము, ఈ చెట్ల మధ్యన నాకు ఈ షూట్ చేసే అవకాశం రావడము చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.